హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఒక్క నెల ఈ టిప్ ఫాలో అయితే 10 గ్రామ్స్ నల్లపూసల దండ ఈ 2025లో కొనేయచ్చండి. ఒక్క నెల ఈ టిప్ ఫాలో అయితే 10 గ్రామ్స్ నల్లపూసల దండ 2025లో ఈజీగా కొనేయచ్చు. అది ఎలా ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి పోస్ట్ చేయబడుతుంది, ఉపయోగపడుతుంది. ఇది మీకు ఏమాత్రం ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. సో ఇవన్నీ చేయలేకపోయినా కానీ కనీసం ఒక లైక్ అయినా చేయండి. ఇంకా నల్లపూసల దండలు అంటే ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి. అందరూ వేసుకుంటుంటారు చిన్న చిన్న బ్లాక్ బీడ్స్. సో నాకు కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి నెలకు ఒక 300 రూపాయలు మనం సేవింగ్స్ చేశామంటే, నెలకు 300 రూపాయలు సేవింగ్స్ చేశామంటే 10 గ్రామ్స్ నల్లపూసల దండ అయితే ఈజీగా కొనేయచ్చండి. అది ఎలా నెలకు 300 చేస్తే 10 గ్రామ్స్ ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు. చూద్దామండి అది ఎలా అని. 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 22 క్యారెట్స్ ఈరోజు వచ్చేసి 7,550 రూపాయలు. అదే 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ 24 క్యారెట్స్ వచ్చేసి 7,850 రూపాయలు. ఇది కొంచెం పెరగచ్చు, ఒక 100 రూపాయలు, 50 రూపాయలు కొంచెం తరగవచ్చండి, కొంచెం తగ్గొచ్చు. అదేవిధంగా 1 గ్రామ్ 7,550 అయితే 10 గ్రామ్స్ వచ్చేసి 75,550 రూపాయలు అవుతుంది. సో 22 క్యారెట్స్. అదే 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ వచ్చేసి 78,500 రూపాయలు అయితే అవుతుంది. 78,500 రూపాయలు అయితే అవుతుందండి. సో మనకు వచ్చేసి సేవింగ్స్ చెప్పాను కదండి, 300 రూపీస్ సేవింగ్స్. ఒక నెలకు వచ్చేసి 300 రూపీస్ సేవింగ్స్ అండి. ఇంకా 1 ఇయర్కి వచ్చేసి మనకు 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 నెలలు మనం సేవింగ్స్ చేసామంటే డిసెంబర్లో మనము ఖచ్చితంగా 10 గ్రామ్స్ గోల్డ్ అయితే ఖచ్చితంగా మనం తీసుకుంటామండి నల్లపూసల దండ. ఒకవేళ మీకు 10 గ్రామ్స్ చేయడం కష్టంగా ఉందంటే కనీసం 5 గ్రామ్స్ అయినా టార్గెట్ పెట్టుకోండి. డైరీ మెయింటెన్స్ చేయండి. ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా కొంటారండి. ఒక నెల జనవరి నెల ఒకటి చేసి, ఫిబ్రవరి చేసి ఇంకా తర్వాత చేయకుండా ఉంటే నేనేం చేయలేనండి. సో ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకొని 10 గ్రామ్స్ నల్లపూసల దండ కావాలి అని మీకు అనిపించిన వెంటనే సేవింగ్స్ మొదలు పెట్టాలి. ఇది మీరు హుండీలో చేస్తారా, గోల్డ్ చిట్టి కడతారా, అది మీ ఇష్టం అండి. గోల్డ్ చిట్టి అయితే ఒకటే లెవెల్లో కట్టుకుంటూ రావాలి. 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, లేదంటే 2,000, 2,000, 2,000. అలా కాకుండా మనం బ్యాంకులో వేసామంటే మనకు వడ్డీ వస్తుందండి. గోల్డ్ చిట్టీలో వచ్చిన వడ్డీ బ్యాంకులో కూడా మనకు వస్తుంది. ప్రతి మంత్ మనము నెల చివరిలో వారానికి ఒకసారి మనం ఇది సేవింగ్స్ చేస్తాం. నెల చివరిలో మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ని తీసుకువెళ్ళి బ్యాంక్లో వేసామంటే మనకు వడ్డీ కూడా వస్తుంది. మనకు ఉన్న మేకింగ్ ఛార్జీ తీసేస్తారు. మామూలుగా గోల్డ్ చిట్టి కడితే మేకింగ్ ఛార్జీ తీసేస్తారు కదండి, 13%, 12% అలా. సో అదే మనము బ్యాంక్లో కట్టామంటే ఆ 12% మనకు వడ్డీ వస్తుందండి. సో మనకు 70% వరకు వడ్డీ వస్తుంది. మనం ఈ డబ్బులను బ్యాంక్లో పే చేస్తే దాచిపెట్టుకుంటే మేలని నేను చెప్తానండి. ఇంకా మనకు 12 మంత్స్ ఉంటాయి కదండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇంకా ఈ సేవింగ్ పద్ధతి చూడండి, బాగా ఆలోచన చేయండి, గమనించండి. జనవరి నెల వారానికి వచ్చేసి 300 రూపాయలు సేవింగ్స్ చేస్తాం. ఒక్క వారానికి వచ్చేసి ఇప్పుడు జనవరి నెల కదండి, ఫస్ట్ వీక్లో మనం ఉన్నాము. ఈ వీక్లో ఒక 300 రూపాయలు మనం తీసి పక్కన పెడతాం. ఇలా నెలకు వచ్చేసి మనకు 4 వీక్స్ ఉంటాయి కదండి. నెలకు వచ్చేసి మనకు 4 వీక్స్ ఉంటాయి. ఒక్క వారానికి 300 అయితే నెలకు 4 వారాలు వస్తే 300 × 4 వేసుకుంటామండి.
సో మనము వారానికి 300 చొప్పున నెలకు 300 సేవింగ్స్ చేస్తామండి. మనకు వచ్చేసి 1200 రూపాయలు అయితే అవుతుంది. నెలకు వచ్చేసి 1200, జనవరి నెలలో 1200 రూపాయలు అయితే తీసి పక్కన పెడతాం. ఇక ఫిబ్రవరికి వచ్చేస్తే మనం పోయినసారి చేసిన 300 ప్లస్ 300, వారానికి పోయినసారి 300 చేసాం కదా పోయిన మంత్లో, జనవరి నెలలో. ఫిబ్రవరి మంత్లో ఇంకో 300 కలుపుకొని వారానికి 600 సేవింగ్స్ చేయాలి. ఒక వారానికి 600 సేవింగ్స్ చేస్తే నెలకు వచ్చేసి 4 వారాలు ఉంటాయి కదా, 4 వారాలకు వచ్చేసి 2400 రూపాయలు సేవింగ్స్ చేయాలి. ఇలా 300 ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫిబ్రవరి నెలలో 600 చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకో 300 కలుపుకుంటే 900 అవుతుంది. 900ని 4 వారాలు చేయాలి. ఫస్ట్ వారం 900, రెండో వారం 900, మూడో వారం 900, నాలుగో వారం 900. అలా చేస్తే మార్చి నెలకంతటికి 3600 అవుతుంది. ఈ డబ్బులు మీరు మీ చేతిలో పెట్టుకోమని అయితే నేను చెప్పడం లేదండి. మ్యూచువల్ ఫండ్స్లో అయినా పెట్టండి, లేదంటే బ్యాంకులో డిపాజిట్ అయినా బ్యాంకులో అయినా కానీ మీరు కట్టండి. మనకు ప్రతి నెల వడ్డీ కూడా వస్తుంది. సో ఇలా మనము ప్రతి నెల ఏప్రిల్, మే, జూన్, జూలై, ఏప్రిల్ నెలలో వచ్చేసి 1200 వారానికి, మే నెలలో వచ్చేసి 1500 వారానికి, జూన్ నెలలో వచ్చేసి 1800 వారానికి, జూలై నెలలో 2100 వారానికి, తర్వాత ఆగస్టు నెలలో 2400 వారానికి, సెప్టెంబర్ నెలలో 2700 ఒక వారానికి, అక్టోబర్ నెలలో 3000 ఒక వారానికి, నవంబర్ నెలలో 3300 ఒక వారానికి, డిసెంబర్ నెలలో 3600 ఒక వారానికి. ఇలా మనము నెలకు 4 వారాలు ఉంటే ఒక్కొక్క వారంలో 300 ప్లస్ చేసుకుంటూ మనము వెళ్ళిపోతూ ఉండాలండి. అలా చేస్తే మనకు టోటల్గా అన్నీ మనం క్యాల్కులేట్ చేసామంటే ఒక 1200, ఒక 2400, ఒక 3600, ఏప్రిల్లో 4800, మేలో 6000, జూన్లో 7200, జూలైలో 8400, ఆగస్టులో 9600, సెప్టెంబర్లో 10800, అక్టోబర్లో 12000, నవంబర్లో 13200, డిసెంబర్లో 14400. మొత్తం క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ 93800 రూపాయలు అయితే వచ్చింది. సో దీన్ని మనము బ్యాంకులో వేసామంటే ప్రతి నెల మనకు 70% వరకు వడ్డీ కూడా వస్తుందండి. సో మీరు బ్యాంకులో అయినా వేసుకోండి. ఇంకా 1 ఇయర్ కదండి, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మనకు 10 గ్రామ్స్ 75,000 ఉంటే ఇంకా 1 ఇయర్కి వచ్చేసి మనకు ఒకవేళ 80,000 అయింది అనుకుందాం అనుకోండి. సో దీనికి 3% జిఎస్టీ వేసుకుంటే 80,000కు 2772 రూపాయలు జిఎస్టీ 3%. ఇదే 80,000కు 12% మనం మేకింగ్ ఛార్జ్ వేసుకున్నామంటే 11,088 రూపాయలు. టోటల్గా మనకు వచ్చేసి 93,860 రూపాయలు విత్ మేకింగ్ ఛార్జ్ జిఎస్టీతో కూడా కలిపి. మన దగ్గర ఉన్న అమౌంట్ 93,800. వారానికి మనం చేసింది ఎంత? 300. నెలకు 300 ప్లస్ చేసుకుంటూ వచ్చాం. మొత్తం మన దగ్గర 93,800 ఉంది కదా. సో ఇది బ్యాంకులో వేసుకున్నామంటే వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఇంకా ఎక్కువ గోల్డ్ కూడా మనం చేయించుకోవచ్చు. 10 గ్రామ్సే కాదండి, ఇంకా ఎక్కువ కూడా మనం చేయించుకోవచ్చు. మీకు ఇష్టమైతే గోల్డ్ చిట్టి అయినా కట్టుకోవచ్చు. సో గోల్డ్ చిట్టి కట్టుకోవాలంటే ప్రతి నెల 10 గ్రామ్స్ మనకు గోల్డ్ కావాలంటే గోల్డ్ చిట్టి ఎక్కువ అమౌంట్లో కట్టాలి. కానీ ఇది మాత్రం మనం కొంచెం పెంచుకుంటూ వెళ్తాం. ఒకేసారి ఎక్కువ కాకుండా వారానికి 300, వారానికి 600, వారానికి 900 ఇలా కొంచెమే పక్కన పెడతాం కదా. కాబట్టి అంత కష్టం అనిపించదు. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ టిప్ మీకు ఉపయోగపడితే మాత్రం ఒక లైక్ చేయండి. మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒక్క నెల ఫాలో అవ్వండి. మీరు ఈజీగా నెక్స్ట్ మంత్ నుంచి మీరే చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.